నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఆమె విధానాలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుంది. గురువారం రోజు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇక ఆ చిట్చాట్లో సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు సర్దుమరిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా సైలెంట్ అయిపోయింది. ఇక ఒక రాజీ ధోరణికి వచ్చింది. ఒకవైపు ట్వీట్ల ద్వారా ఇటు కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసి మాట్లాడడం, అలాగే కేటీఆర్కు నోటీసు వచ్చిన నేపథ్యంలో ఆమె ఖండన కూడా వ్యక్తం చేయడంతో ఇక మద్దతుగా నిలవడంతో పార్టీలో అంతా సెట్ అయిపోయిందనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా ఆమె చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్లో చాలా సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగుడుతూనే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన సొంత అన్న కేటీఆర్ పై మాత్రం ఆరోపణలు చేశారు. ఇక అవే ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీని అలాగే కేటీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడడంతో ఇక ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరాన్ని సొంత పార్టీలోనే వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె ఏ మాటలు మాట్లాడిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతుందంటూ కూడా ఆమె ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇది నేను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్రకు పెద్ద ప్లాన్ జరిగిందంటూ కూడా ఆమె మాట్లాడారు. మరోవైపు తాను ఎంపీగా ఓడిపోవడంలో సొంత పార్టీ నేతల హస్తం ఉంది, నన్ను ఇంటి దొంగలే నన్ను ఓడించారంటూ కూడా ఆమె ఓటమి గురించి మాట్లాడారు. మరోవైపు ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మేమే మొత్తం కాపాడుతున్నాము, మేమే నడిపిస్తున్నాం అన్న ఫీలింగ్లో చాలామంది నేతలు ఉన్నారు. కేసీఆర్ను నడిపించేంత సత్తా మీకుందా అంటూ కూడా ఇక ఇండైరెక్ట్గా ఎవరైతే కీ రోల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళను ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నేను కూడా కేసీఆర్ లాగానే తిక్క మనిషిని, చాలా మొండి మనిషిని, నేను కూడా ఎవ్వరి మాట వినను, తేడా వస్తే తాట తీస్తానంటూ కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి వార్నింగ్ మాటలే ఇప్పుడు సొంత పార్టీలోను మీడియాలోను కూడా ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. ఇక చాలా కీలకమైన అంశాలు, ఎందుకంటే జైలుకు వెళ్లే ముందే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తాను, పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినా కానీ మా నాన్న అధినేత అప్పుడు వినలేదు, వద్దు అని వారించడంతో నేను ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఎప్పుడో నేను పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ రాజీనామా చేసేవా దానని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. ఇక సొంత పార్టీ వాళ్ళే నాపై కుట్ర చేస్తున్నారు, సొంత పార్టీలో ఉన్న సోషల్ మీడియానే నాపై మొత్తం అసభ్య పదజాలతో నాపై పోస్టులు పెడుతున్నారు, నాపై ఒక పెయిడ్ ఆర్టికల్స్ ద్వారా కూడా సొంత వాళ్ళే నాపై మాత్రం ఇక దాడి చేస్తున్నారు. ఇది అసలు ప్రతిపక్షాల పార్టీ అంటే మన ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణ చేయాలి, కార్యాచరణ చేయాలి, యుద్ధం చేయాలి, కానీ నాపై ఇలా ఆరోపణలు చేస్తే ఏమొస్తుందంటూ కూడా ఆమె మాట్లాడారు. మరోవైపు కేసీఆర్కు ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో నోటీసులు వస్తే ఎందుకు పెద్ద ఎత్తున నిరసనలు తెలపలేదు, ఈ అంశం మీకు పెద్దగా ఎందుకు కనిపించలేదు, మరోవైపు మరో నేతకు మరో ఒక కేసు విషయంలో నోటీసులు వస్తే మాత్రం పెద్ద ఎత్తున ఎందుకు అంత హంగామా చేశారు, ఎందుకు అధినేతకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, దీని వెనుక ఏం కుట్ర దాగుందంటూ కూడా ఆమె మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి అధినేత లీడరు అన్నీ కూడా ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని నేను మాత్రం అసలు అంగీకరించను, నేను ఒప్పుకోనంటూ కూడా ఆమె కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అంటే కేసీఆర్ చెప్పిందే వేదము, కేసీఆర్ నాయకుడు, ఇంకెవరు కూడా నాయకులు కాదు, వాళ్ళను నేను యాక్సెప్ట్ చేయలేనట్టు కూడా మాట్లాడారు. ఇలా పార్టీలు ఇంటర్నల్ వేదిక అంటే ఎక్స్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడితే సరిపోతుందా, ఇది ప్రజాక్షేత్రంలో తిరగాలి, బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడటం లేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ట్రోలింగ్ చేస్తే అది సరిపోతుందా, అందుకోసమే నేను జాగృతి ఆధ్వర్యంలో నేను పార్టీ లైన్లో ఉంటూనే ఇటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను, యాక్టివ్గా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే జాగృతి పాత్ర అంత ఉండదంటూ కూడా ఆమె చెప్పాడు. ఇలా రకరకాలుగా అంటే ఇంతకాలంగా ఇక ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడుతుంది, మీడియా తర్వాత ముందుకు వస్తుందా లేదా, ఎందుకు మౌనంగా ఉంటుంది, కొత్త పార్టీ పెడుతుందా, వేరే పార్టీలో చేరుతుందా, లేకపోతే ఉన్న పార్టీలోనే కొనసాగుతుందా అంటూ చాలా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇక ఈ అంశం ఇక చిట్ చాట్ నిర్వహించడంతో ఇక సొంత పార్టీలో ఆమె బావుట ఎదురు చేసినట్టయితే కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తన సొంత అన్న కేటీఆర్ను ఇక టార్గెట్ చేస్తూ కేటీఆర్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె ఇక చాలా దూకుడుగా ముందడుగేస్తున్నట్టు కూడా చిట్ చాట్లో ఆమె వెల్లడించిన విషయాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇలా మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కట్లాగా చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపే ఒక కుట్ర చేస్తున్నారు. ఇది ఈ రకమైన కుట్ర జరుగుతుందంటూ చెప్తూనే ఒకవైపు అధినేత మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నడిపించేంత సత్తా మీకుందా అంటూ కూడా ఆమె మాట్లాడారు. అలాగే నాపై ఇకపై ఎవరైనా కావాలని ట్రోల్ చేస్తే మాత్రం నేను మాత్రం అసలు వెనక్కి తగ్గను, ఒక్కొక్కరిని మాత్రం వదిలేదే లేదని చెప్పారు. దాంతోపాటు ఇంకొక కీలకమైన విషయం చెప్పారు. నేను కొన్ని సంవత్సరాల నుండి మా నాన్నకు పార్టీ అధినేతకు లేఖలు రాస్తూనే ఉన్నాను. చాలా అంశాల పట్టు కూడా లేఖలు రాస్తూనే ఉంటాను. ఆయన చదువుతాడు, దాన్ని చించి పక్కా పడేస్తారు. మరి ఈసారి రాసిన లేఖ ఎందుకు బయటకు వచ్చింది? ఎవరు ఆ లీక్ వీరుడు? లీక్ వీరుడు గ్రీకు వీరులాగా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు బయట పెట్టారు? ఎవరు బయట పెట్టారు? ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని కూడా ఆమె ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. ఇక వరంగల్ సభ సక్సెస్ అయిందని ఎవరు చెప్పారు అంటే మీకు మీరే సక్సెస్ అయిందని ఫీల్ అయితే సరిపోతుందా? అక్కడ చాలా అంశాలు ప్రస్తావనకు రావాల్సి ఉన్నాయి. చాలా ప్రశ్నలు కూడా ఇటు క్యాడర్లో లీడర్లో ఉన్నాయి. సరిగ్గా విధానాలు సరిగ్గా లేవు, పార్టీ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పారు. ఇలా మొత్తానికి చిట్ చాట్ ద్వారా మాత్రం చాలా కీలకమైన అంశాలు చెప్పడంతో ఇక కవిత మాత్రం ఇక పార్టీలో ఏదో ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆమె కాంగ్రెస్లో చేరబోతున్నట్టు వార్తలు జరగడం, అలాగే ఒక 6 ఎమ్మెల్యేలతో అవసరమైతే వస్తాను పార్టీలో మంత్రి పదవి ఇస్తారని కూడా ఒక మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అనేది ఒక మునిగిపోయే ఒక నావ లాంటిదని కూడా మాట్లాడారు. ఇక ఎలాగూ ఆమె జైలుకు కారణమైన బీజేపీ ప్రభుత్వం పైన కూడా ఆమె విరుచుపడుతుంది కాబట్టి ఇటు బీజేపీ కాంగ్రెస్ను సమదూరంలోనే ఆమె చూస్తూ సొంత పార్టీలోనే ఉంటూ మొత్తానికి పార్టీలో ఏదో ఒక మార్పు జరగాలి అని కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ యొక్క నాయకత్వాన్ని ఆమె యాక్సెప్ట్ చేసే దిశలో అయితే లేనట్టయితే మొత్తానికైతే ఆమె మాటలు చూస్తే అర్థమవుతుంది. మరి చూడాలి మరి ఈ చిట్ చాట్ నేపథ్యంలో బయటకు వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే కేటీఆర్ ప్రతి అంశంలో రియాక్ట్ అయ్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి ఎక్స్ ద్వారా రియాక్ట్ అవుతారా, లేకపోతే పార్టీలో ఏమన్నా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, మరి బీఆర్ఎస్ అధినేత ఒకసారి పిలిపించుకొని మాట్లాడతారా? అసలు ఈ అంశం ఎటువైపు దారి తీస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే లేఖ రావడం, ఆ లేఖ తర్వాత మళ్ళీ ఇక పెద్ద ప్రకంపనలు సృష్టించడం, ఆ తర్వాత ఈమె అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆ లేఖ ఎవరు బయట పెట్టాలో చెప్పడం, దాని తర్వాత కేసీఆర్ పక్కనే కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారని చెప్పడం, తాజాగా చిట్ చాట్లో కూడా ఆ కోవట్లను ముందు వదిలించుకోకపోతే మాత్రం పార్టీకి నష్టమే అని కూడా చెప్పడం, ఆ తర్వాత రాయబారం కొంతమంది కేసీఆర్కు అత్యంత సన్నిహితులు కూడా రాయబారానికి రావడం, ఇక ఈ అంశం సర్దుమణిగింది, ఇక కొంత సైలెంట్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఆమె ఎక్స్ ద్వారా వ్యతిరేకించడంతో ఇక కొనసాగుతుందనే లోపు ఒక్కసారిగా పార్టీకి సంబంధించిన కీలకమైన విషయాలు ఆమె బయట పెట్టడం ఇక సంచలనంగా మారిపోయింది. ఇది ఎటువైపు దారితీస్తుంది? బీఆర్ఎస్ పార్టీ విధానం ఎలా ఉండబోతుంది? ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతుందా? అసలు కవిత ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆమె దారెటు అనే ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఆ ప్రశ్నలకు మాత్రం ఇక చూడాలి, దీనికి సంబంధించిన ఫాలోఅప్స్ ఎటువైపు దారితీస్తాయో, తెలంగాణ రాజకీయాలను ఎటువైపు మలుపు తిరుపుతాయో మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది.